ఓవర్ నైట్ జరగల. ఎన్నో రకంగా చర్చలు చేసి ఎన్నో కమిటీలు వేసి ఎంతో మంది చేసుకొని చేస్తే రాజ్యాంగం వచ్చింది. వచ్చిన రాజ్యాంగాన్ని కూడా మనం పరిస్థితులను బట్టి అమెండ్మెంట్ చేసుకుంటూ వచ్చినాం. ఇది కూడా మనం ఈరోజు తయారు చేసుకుని భవిష్యత్తులో మన అవసరాలను బట్టి అమెండ్ చేసుకుంటాం. ఎట్లెట్లా దీన్ని మనం చట్టబద్ధత కల్పించాలి, భవిష్యత్తులో అమలు చేసేటప్పుడు ఏమేం చేయాలో ఒక పాలసీ డాక్యుమెంట్గా మారుతుంది. ఈ పాలసీ డాక్యుమెంట్ని వాళ్ళు డిఫ్యూజ్ చేయాలని చూస్తున్నారు ఎదురుగున్నోళ్ళు. దయచేసి మిత్రులారా ఈ అవకాశాన్ని జారవిడ్చుకోకండి. రేపు ఎవరు వస్తారో ఎవరు పోతారో ఎవరి ఆలోచన ఎట్లుంటుందో నాకు తెలియదు. ఈరోజు మొండిగా ఎన్ని ఒత్తిళ్ళు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఈరోజు చెయ్యాలి రాహుల్ గాంధీ చెప్పింది కాబట్టి చేసినాం. ఈ చేసిన దాన్ని మీరు ఓన్ చేసుకోండి. మీరు ఎవ్వరు కష్టపడాల్సిన లేదు, కష్టం అంతా మేము చేస్తాం. మేము చేసి మీకు తీసుకొచ్చి ఇస్తాం. బలహీన వర్గాలకు ఇదే బైబిల్, ఇదే భగవద్గీత, ఇదే ఖురాన్ అని చెప్పదలుచుకోండి. ఇంతకు మించిన పాలసీ డాక్యుమెంట్ ఈ దేశంలో లేదు. నేను అథెంటిక్గా ఆన్ రికార్డ్ చెప్తున్నా. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి చేయలే, ఇవాళ మనం చేసినాము. నాకు అది గర్వంగా ఉంది. మా నాయకుడు చెప్పింది నేను చేసిన నాకు ఒక సాటిస్ఫాక్షన్. ప్రజా జీవితంలో ఎన్నోసార్లు ఎన్నో ఏళ్ళు ఉంటాం, కాకి కూడా ఎన్నో ఏళ్ళు బతుకుతుంది. ఏం లాభము? ఒక నాయకుడిగా మొదటి సంవత్సరంలోనే ముఖ్యమంత్రి అయినప్పుడు ఇంత పెద్ద సోషల్ రెవల్యూషన్ని నేను అడ్రస్ చేసిన అంటే నాకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ జీవితంలో. వెనక్కి తిరిగి చూసుకుంటే ఏం చేసినావు అని 20 ఏళ్ళ అంటే నేను కులగణన చేసిన అని ఏడైనా తలెత్తుకొని చెప్పగలిగినంత ఒక గొప్ప నిర్ణయాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఇది ఆషామాషి నివేదిక కింద కాగితాల కింద చూడకండి. ఇది బలహీన వర్గాల భావోద్వేగం. ఇది బలహీన వర్గాల భావోద్వేగం. ఈ భావోద్వేగాన్ని నేను గౌరవించి దీన్ని ముందుకు తీసుకెళ్లడానికి ట్రై చేస్తున్నాం. మీరు అందరూ ఈ విషయం మిగతా విషయాలలో నాతో విభేదించినా పర్వాలేదు, ఈ విషయంలో మాత్రం మీరు ఉన్నోళ్ళందరూ కలిసికట్టుగా అండగా నిలబడండి. దీన్ని ముందుకు తీసుకెళ్దాము. నాకు ఇది చిత్తశుద్ధితో ముందుకు తీసుకెళ్లడం తప్ప నాకు వేరే లక్ష్యం లేదు. ఈ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్దామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా.